Another problem sometimes people have is when a child comes in. తర్వాత వచ్చే ఇంకో సమస్య ఏంటంటే పిల్లవాడు పుట్టిన తర్వాత. And it's true in almost all Indian homes. One of the evils of this corrupt heathen culture. భారతదేశంలోని ప్రతి గృహంలో కూడా ఇది నిజమే. ఇదేంటంటే ఎంతో పాడైపోయిన అన్య సంస్కృతి ఇది. That men love their children more than their wives and women love their children more than their husbands. పురుషులేమో వాళ్ళ భార్యల కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు, భార్యలేమో వాళ్ళ భర్తల కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. I have no hesitation in saying that is an evil from the pit of hell. నేను ఈ విషయం చెప్పడానికి ఎటువంటి మొహమాట పడట్లేదు, కానీ ఇది పాతాళం నుంచి వచ్చిన ఎంతో చెడ్డది. I do not love my children more than my wife and I never will. నా భార్య కంటే నా పిల్లల్ని నేను ప్రేమించను, ఎన్నటికిని అది జరగదు. God gave me a wife to be one with. నేను ఏకం అవ్వటానికి దేవుడు నాకు భార్యని ఇచ్చాడు. I am one flesh with her. I will never be one flesh with my children or my parents. నేను ఆమెతోనే ఏక శరీరం అవుతాను, కానీ నా పిల్లలతోనో నా తల్లిదండ్రులతోనో ఏక శరీరం అవ్వను. So my children are not closer to me than my wife. నా పిల్లలు నా భార్య కంటే నాకు దగ్గర అవ్వలేరు. And the sexual relationship proves it. లైంగిక సంయోగము దాన్ని రుజువు చేస్తుంది. It is incest to have sex with your children. నీ పిల్లలతో లైంగిక సంయోగం చేయటం అది ఘోరమైన పాపం కాదా? And to put your children above your wife is like incest. నీ భార్య కంటే నీ పిల్లల్ని ముందు పెడుతున్నావు అంటే అది అలాంటిదే. You may not realize it is a spiritual form of incest. ఒకవేళ అది నువ్వు గ్రహించలేదేమో, కానీ ఆత్మ సంబంధమైన పాపం అది. And most Indian families practice it. భారతదేశంలో అనేక కుటుంబాలు ఇలానే జరుగుతూ ఉంటాయి. And if you are more attached to your child after the child came, husband or wife, I would say you are practicing spiritual incest. Repent of it. పిల్లలు పుట్టిన తర్వాత నీ భార్య కంటేనో భర్త కంటేనో వాళ్ళని ఎక్కువగా నువ్వు ఆ విధంగా ప్రేమిస్తున్నట్లయితే నువ్వు మారు మనసు పొందాలి, లేదంటే అది ఆత్మ సంబంధమైన పాపం. And learn to love your partner once again. మరలా నీ జీవిత భాగస్వామిని ప్రేమించటం నువ్వు ప్రారంభించాలి. Put that child in the proper place. Care for it. పిల్లల్ని ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో ఉంచాలి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. Don't let that child or anyone come between you and your husband or wife. Only Jesus must be there, plus nobody. భార్యకి భర్తకి మధ్యలో మరెవరు రాకూడదు, పిల్లలు కానీ మరెవరు రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరెవరు ఉండకూడదు ఆ మధ్యలో. No husband, no wife, no child, no one. మరొక భార్య, మరొక భర్త, లేక పిల్లలు మరెవరు కాదు. I speak strongly because this is one of the evils that I see in this country. నేను ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ఈ దేశంలో నేను చూసిన ఒక చెడ్డ విషయం ఇది. And I can stand before God and say that 44 years my children have never come between me and my wife. నేను దేవుని ఎదుట నిలబడి చెప్తున్నాను, 44 సంవత్సరాలు కూడా నాకు నా భార్యకి మధ్యలో నా పిల్లలు ఎప్పుడు రాలేదు. Never, never, never. And they will never come. ఎన్నటికి వాళ్ళు రాలేదు, ఇక ఎన్నటికి రారు కూడా. That's why you see in Indian homes, once the children are all gone away, the husbands sit each other, they are bored, what to do. అందుకే భారతీయ గృహాల్లో మీరు చూసినట్లయితే పిల్లలందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలు అక్కడ కూర్చొని వాళ్ళు విసుగు పుడుతూ వాళ్ళు ఉంటారు. Nothing to do, we only got each other. What do you mean only got each other? చేయటానికి ఏం లేదు, మన ఇద్దరే మిగిలేమంటారు. ఏంటి మన ఇద్దరే ఉంటాం అంటే ఏంటి? You should be happy, you're together now. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండొచ్చు. So start when as soon as the child is born. Make sure that child is never going to come as a separator between you. కాబట్టి ఒక బిడ్డ పుట్టిన వెంటనే మీరు గ్రహించండి, ఆ బిడ్డ మీ ఇద్దరి మధ్యలోనికి వచ్చేవాడిగా ఉండకూడదు. As much as you enjoy your child, enjoy it, but enjoy your wife even more. నీ బిడ్డ విషయంలో నువ్వు ఎంత సంతోషించాలో అంత సంతోషించు, కానీ నీ భార్యను బట్టి నువ్వు ఇంకా ఎంతో ఎక్కువగా సంతోషించాలి. As much as you enjoy that little child running around learning to walk, enjoy your husband even more. ఆ చిన్న బిడ్డ నడుస్తున్నప్పుడు పరిగెడుతున్నప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తుంటావో నీ భర్తను చూసి అంతకంటే నువ్వు సంతోషించు. You don't follow these simple principles, you're doomed to have an unhappy marriage, but you're the one who made it unhappy. ఈ సామాన్యమైన నియమాలను నువ్వు పాటించినట్లయితే నీ వివాహం అనేది సంతోషకరంగా ఉండదు, దానికి కారణం కూడా నువ్వే. Because you violated God's laws. ఎందుకంటే దేవుని నియమాలను నువ్వు పాటించలేదు. You put the plug in the wrong place and the machine is broken down. ప్లగ్ ని వేరే ఒక చోట పెట్టావు, ఆ మెషిన్ కాలిపోయింది. Machine broke down because you didn't follow the manufacturer's instruction. ఆ మెషిన్ ఎందుకు కాలిపోయిందంటే తయారీదారుని సూచనలను పాటించలేదు. That's the thing that we need to. One last thing. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. Would you like to go on for another 1 hour? ఇంకొక గంట చెప్పాలని మీరు అనుకుంటున్నారా? You're hungry, right? మీకు ఆకలి అవుతుంది కదా? Money. డబ్బు విషయం. Boy, what a lot of problems can be caused by money. Starting with dowry. డబ్బుతో ఎన్ని సమస్యలు వస్తాయో కదా. ఇక్కడ వరకట్నం గురించి మనం చూసినట్లయితే
Dowry is one of the greatest evils in this country. Thank God the government has passed a law against it. ఈ భారతదేశంలో ఎంతో దుష్ట సంస్కృతి వరకట్నం అనేది. దేవునికి వందనాలు, ప్రభుత్వం ఒక చట్టం కూడా దానికి వ్యతిరేకంగా చేసింది. But 99.9% of people in this country don't follow the law. కానీ ఈ దేశంలో ఉన్న 99.9% మంది చట్టాన్ని గౌరవించరు. Even Christians, even tongue-speaking Christians క్రైస్తవులు కూడా, భాషలతో మాట్లాడే క్రైస్తవులు కూడా go for dowry. Pentecostal pastors promote dowry. వరకట్నాలు తీసుకుంటారు. పెంతెకోస్తు పాస్టర్లు కూడా కట్నాలు తీసుకోమని ప్రోత్సహిస్తుంటారు. We're about the only church that stands against it. దీనికి విరోధంగా నిలబడిన ఒకే ఒక సంఘం ఉంది. And not only stands against it, I take a certificate from every married couple saying there's been no exchange of money between us and there will not be any till the day of our marriage. దీనికి వ్యతిరేకంగా నిలబడటం మాత్రమే కాదు, కానీ వివాహం జరిగేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సర్టిఫికేట్ తీసుకుంటాను. ఈ వివాహానికి సంబంధించి మా మధ్య డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఏమీ జరగలేదు, పెళ్లి అయ్యే వరకు కూడా ఏమీ జరగవు అని. And if you can't give me that certificate, I say go to somebody else and let him conduct your wedding. I won't have anything to do with it. ఒకవేళ మీరు అలా సర్టిఫికేట్ ఇవ్వలేనట్లయితే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి పెళ్లి జరిపించుకోండి, నేనైతే మీ పెళ్లి జరిపించను. Of course, somebody may give me a false certificate and tell a lie, కొంతమంది తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి అబద్ధం కూడా చెప్పొచ్చు నాకు. or find some loophole around it. Let them do that. God will judge them. ఒకవేళ అందులో ఏదైనా లూప్ హోల్ కనుక్కొని ఏదైనా చేయొచ్చు. వాళ్ళు చేస్తే చేయనియండి, దేవుడు వారిని తీర్పు తీరుస్తాడు. I always say I'm one check post, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, నేను ఒక చెక్ పోస్ట్ ఇక్కడ. and if you cheated me and went past the check post, there's another check post there. God will send you back. ఒకవేళ మీరు నన్ను మోసం చేసి ముందుకెళ్ళినట్లయితే అక్కడ ఇంకొక చెక్ పోస్ట్ ఉంది, అది దేవునికి, అది దేవుని చెక్ పోస్ట్, ఆయన వెనక్కి పంపించేస్తాడు. So don't try to fool God. Don't let money be a factor in your marriage. కాబట్టి దేవుణ్ణి ఏమీ మోసగించొద్దు. మీ వివాహం జరగటానికి డబ్బు అనేది ఒక కారణం అయి ఉండకూడదు. In making your choice, should I marry this person? Does her father have enough money? నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, వాళ్ళ తండ్రి ఇంత డబ్బులు కలిగి ఉన్నాడా? In my marriage, I insisted the dowry will not be discussed. You know how unconverted relatives are? నా వివాహం మాటలు జరిగేటప్పుడు నేను గట్టిగా చెప్పాను, కట్నం గురించి అసలు ఎటువంటి మాటలు రాకూడదని. మార్పు చెందని బంధువులు ఎలా ఉంటారు మీకు తెలుసా? I remember one of my unconverted uncles was sitting there నాకు గుర్తుంది, మార్పు చెందని ఒక మా అంకుల్ అక్కడ కూర్చొని ఉన్నాడు. as the discussion, Annie's parents and my father and all. అని తల్లిదండ్రులు, మా నాన్న, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. And after everything was settled, my uncle said, there's one more thing, right? I said, no, there is no more thing. That's the end. అక్కడ మాటలన్నీ అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నా అంటే, ఇంకోటి ఉంది కదా అన్నాడు. నేనేం చెప్పానంటే, ఇంకేమీ లేదని చెప్పాను. I knew what was coming and I nipped it in the bud. I said, there's no more thing. It's over, finished. నాకు అర్థమైంది ఆయన ఏం చెప్పబోతున్నాడో, ఇంకేమీ లేదని చెప్పాను, ఇంక అయిపోయిందని చెప్పాను. And he says to me, I'm trying to help you, man. You're not helping me. He's unconverted. He doesn't know what help me. I said, the same thing came to my children. కాబట్టి ఆయన ఏమన్నా అంటే, నీకు సహాయం చేయటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. ఆయన నాకు సహాయం చేసేది ఏమీ లేదు, ఆయన మార్పు చెందిన వ్యక్తి. నా పిల్లల విషయంలో కూడా నేను ఇలానే చేశాను. I did not find out. I'll tell you what all I did not find out when I wanted to get my children, when they suggested a girl to me. మా పిల్లలు వివాహానికి చూపించినప్పుడు నేను ఏమేమి చూడలేదో చెప్తున్నాను. Is she from a rich family? I couldn't care less. Let it be from a poor family. ఆమె బాగా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా లేదా అని నేను చూడలేదు. తను పేద కుటుంబం నుంచి వస్తే రానివ్వు. Has she got an education so that she can also work and earn some money? No, not interested. ఆమె వివాహం అయిన తర్వాత ఉద్యోగం చేసేంత చదువుకుందా లేదా, అవన్నీ నేను చూడలేదు. None of my daughters-in-law are working. మా కోడళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఉద్యోగాలు చేయటం లేదు. Doesn't interest me. ఆ విషయంలో నాకు ఆసక్తి లేదు. And does she have too many brothers or sisters that my son will have to help them? ఆమెకి చాలా మంది సహోదరులు ఉన్నారా, నా కొడుకు ఏమైనా వాళ్ళందరికీ సహాయం చేయాల్సి వచ్చిద్దేమో. Unimportant. Let him help. Do good to the poor. అవే నేను పట్టించుకోలేదు. ఒకవేళ సహాయం చేస్తే చేయి, నువ్వు పేదలకు సహాయం చేయని. This is the way I conducted my children's marriage. నా పిల్లల వివాహాలు నేను ఇలా చేశాను. Have you heard of Indian parents doing it like this? భారతదేశంలో తల్లిదండ్రులు ఇలా చేసినట్టు మీరు విన్నారా అసలు? This is Christian. ఇది క్రైస్తవ వివాహం. I only wanted to know, do they love Jesus? Do they care for the poor? Are they willing to serve the Lord? వాళ్ళు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నారా, పేదలకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారా, ప్రభువుని సేవించడానికి ఇష్టపడుతున్నారా? I want to know those things. నేను అవి తెలుసుకోవాలనుకుంటాను. Do they love the Lord? Do they love God's word? Let me see some evidence of that. వాళ్ళు ప్రభువుని ప్రేమిస్తున్నారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నారా, దాన్ని నన్ను రుజువుపరచుకోనివ్వు. And when I found that, I told my boys, go right ahead.
అవన్నీ నేను చూసిన తర్వాత మా పిల్లలకి నేను చెప్పాను మీరు ముందుకెళ్ళొచ్చని. I couldn't care less about anything else. I haven't regretted it. మిగతా వాటిని నేనేమి పట్టించుకోను. దాన్ని బట్టి నేనేమి ఇప్పుడు చింతించట్లేదు. We've never had mother-in-law, daughter-in-law problems with them or father-in-law, any type of problems at all. వాళ్ళతో మాకు ఏమి అత్తా, కోడళ్ళ సమస్యలు రాలేదు. లేకపోతే మామగారితో వచ్చే సమస్యలు అలాంటివేమీ రాలేదు. Don't make money a factor. Don't make money an issue in your marriage. మీ వివాహంలో డబ్బనేది ఒక కారణంగా, అదే ప్రాథమికమైనదిగా మీరేమి చూడొద్దసలు. No. Try to be united. Recognize that it's possible that a man may have more wisdom in this area. Sometimes a woman may have wisdom. కాబట్టి మీరిద్దరూ ఐక్యత కలిగి ఈ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు పురుషునికి ఈ విషయంలో ఎక్కువ జ్ఞానం ఉంటుంది. కొన్నిసార్లు స్త్రీకి ఉండొచ్చు. Take your decisions like you have sex together. కాబట్టి మీ ఇద్దరు లైంగిక సంయోగం ఏ విధంగా అయితే చేసుకుంటారో నిర్ణయాలు కూడా ఆ విధంగా చేసుకోవాలి. Be united. Input from both sides and have a baby called a decision. A healthy baby. కాబట్టి ఇద్దరు కలిసి కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక ఆరోగ్యమైన బిడ్డకి జన్మనిచ్చినట్లుగా ఒక నిర్ణయాన్ని తీసుకోవచ్చు.